హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ రియా రెడ్డి. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నాకు ఆఫీస్ ఉండే అనమాట. సో ఆఫీస్ డే రికార్డ్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయినా అనమాట. ఆఫీస్ ఉన్న రోజు నేను జిమ్కి పోను. సో నాకేంటంటే మండే అండ్ ట్యూస్డే ఉంటుండే, ఇప్పుడు మండే అండ్ ఫ్రైడే ఉంది ఆఫీస్. ఆ 2 days స్కిప్ చేసి మిగతా రోజులు పోతా. ఇంకా లేట్గానే కాబట్టి 7కి లేస్తా. 9కి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి దగ్గరనే 20 minutes ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే బ్రష్ చేసుకొని స్నానంకి వెళ్ళి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ సిరమ్, ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా రెమెడీ, అండ్ దెన్ ఐల్ గో విత్ సన్ స్క్రీన్ అనుకుంటా. ఇది సన్ స్క్రీన్ పక్కా మ్యాండేటరీ. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్. నేను కూడా ముందు యూజ్ చేయకపోతుండే కానీ బట్ సిన్స్ 1 year నేను స్టార్ట్ చేసిన. అండ్ ఈ లిప్ బామే యూజ్ చేస్తాను నేను ఇప్పటికీ కూడా, వ్యాస్లైన్. అండ్ ఎక్కువ మేకప్ వాడను నేను, చాలా లైట్గా మేకప్ చేసుకుంటా. కన్సీలర్ కొంచెము అండ్ లూజ్ పౌడర్ కొంచెం పెట్టుకుంటా. కొంచెం బ్రోస్ డిఫైన్ చేసుకుంటా అండ్ మస్కారా యాడ్ చేసుకుంటా. సో ఈ ఐబ్రో పెన్సిల్ నేను యూజ్ చేస్తున్నా. అది ఇట్లా నేను తీయడానికి ట్రై చేస్తే మొత్తమే వచ్చేసింది. సో ఇప్పుడు నేను బ్రోస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కాజల్ పెట్టుకుంటున్నా. అందరు కింద పెట్టుకుంటారు కళ్ళ కింద, బట్ నేను పైన పెట్టుకుంటా. కాజల్ కింద పెట్టుకుంటే నాకు మొత్తం స్ప్రెడ్ అయ్యి డార్క్ సర్కిల్స్ ఇంకెక్కువ కనిపిస్తాయి. అండ్ లాస్ట్కి కొంచెం బ్లష్ పెట్టుకుంటున్నా. ఇదే లాస్ట్ అనమాట. మర్చిపోయినా, లిప్స్టిక్ కూడా ఉంది. సో లిప్స్టిక్ పెట్టుకొని కొంచెం సెట్టింగ్ స్ప్రే అసలు పౌడర్ యూజ్ చేస్తే సెట్టింగ్ స్ప్రే అంత వాడొద్దు, కానీ నేను వాడతా కొంచెం మాయిశ్చర్ ఉండడం కోసమని. ఇంకా నేను హెడ్ బాత్ చేయలేదు కాబట్టి హెయిర్ అంతా ఆయిల్ ఉండేసరికి నేను ఇంకా ఈ హెయిర్ స్టైల్, ఎప్పుడు నా హెయిర్ ఆయిలీ ఉన్నా నేను ఈ హెయిర్ స్టైలే వేసుకుంటా. ఆఫీస్కి కూడా కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. సో యూజువల్లీ అట్లా మొత్తం నీట్గా కోమ్ చేసుకొని అట్లా 3 rubber bands పెట్టుకుంటా. ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. అంతే, నేను రెడీ అవ్వడం అయిపోయింది. నెక్స్ట్ నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. ఆల్రెడీ అంతా ప్యాక్ చేసే ఉంటుంది. నేను ఈ బ్యాగ్ ఆఫీస్కి తప్ప దేనికి యూజ్ చేయను. ఓన్లీ ఇయర్ ఫోన్స్ అండ్ ఛార్జర్ మాత్రం పెట్టేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ప్యాకింగ్ మై లంచ్ బాక్స్. సో నేను ఈరోజైతే లంచ్కి రైస్, లేడీస్ ఫింగర్ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్ పెట్టుకుంటున్నా. నేను కుకింగ్ అంతా ఎవ్రీడే ఈవినింగే చేసుకుంటా. నెక్స్ట్ డే టైంలోనైతే అసలు కుకింగే చేయను. బ్రేక్ఫాస్ట్ అదంతా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. సో లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటున్నా. కొంచెం కర్డ్ కూడా పెట్టుకున్నా అనమాట. అండ్ కోకోనట్ వాటర్ కాస్కో నుండి తీసుకుంటా. ఈ కోకోనట్ వాటర్ ఎప్పుడు నేను. అండ్ ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా. చేతిలో ఆ బాక్స్ కనిపిస్తుంది కదా, అదేమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకు టైం లేకుండే. నేను రికార్డ్ చేసుకుంటే రెడీ అవుతుండే కాబట్టి ఈరోజు ఎక్కువ టైం పట్టింది. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కార్లోనే కూర్చొని తింటున్నా. గ్రేప్స్ అండ్ బ్లూబెర్రీస్ అవి కూడా నేను కాస్కోలోనే కొనుక్కుంటా ఎవ్రీ టైం. సో ఇంకా ఆఫీస్కి రీచ్ అయిపోయినా. ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర నేను రికార్డ్ చేద్దామని లోపు అప్పుడు మర్చిపోయినా అసలు నేను రికార్డ్ చేయడం. అండ్ ఇది నా డెస్క్. సో ఫస్ట్ కొంచెం మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకొని వాష్రూమ్కి పోయి నన్ను నేను చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ టైం వచ్చేసింది. అప్పుడే ఎక్కువ రికార్డ్ చేయలే నేను, భయమైంది నాకు ఆఫీస్లో రికార్డ్ చేయాలంటే. అండ్ ఇంకా మా టీం అందరం కలిసి లంచ్ చేస్తాం ఎవ్రీడే అంటే ఆఫీస్కి నేను చెప్పినా కదా 2 days వెళ్తా. సో ఆ 2 days కూడా మేము కలిసి తింటామన్నమాట. సో ఇక్కడనైతే ఇంకా స్టార్ట్ చేసినాం, ముచ్చట్లు పెట్టుకుంటా తింటుండే. నా ముందు చైనీస్ ఆయన కూర్చున్నాడు. మా టీంలో చైనీస్ ఆయన ఉంటాడు. ఆయనే జిమ్ చేస్తాడు. అసలు మీల్ ప్రెప్ ఎవ్రీ సండే చేసుకుంటాడంట. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాడు. సో హీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అయితే నా పక్కన ఇంకో కొలీగ్ ఉండి ఆయనని మసాలా ఏమైనా వాడతావా అని అడుగుండే అనమాట. నాకు ఫన్నీగా అనిపించింది ఆ కాన్వర్సేషన్ అంతా. మా టీం అంతా ఐఎమ్ గ్లాడ్, అసలు మంచి టీం దొరికింది అనిపిస్తుంది నాకు కంపేర్ టు అదర్ పీపుల్. దే ఆర్ రియలీ గుడ్. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్. సో ఆ రోజు స్ప్రింట్ క్లోజ్, వర్క్ ఏం లేకపోయేసరికి ఒకటి యూనో గేమ్ కూడా వేసినాం.
ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వర్క్. ఆ రోజు ఎక్కువ మీటింగ్స్ ఏం లేకుండే, ఈ ఆఫ్టర్నూనే ఒక 2 మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇంకా మళ్ళీ స్నాక్స్ టైం వచ్చింది. మనం ఏమైనా బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటా, నాకు భయం అవుతుంది ఒక్కొక్కసారి. అంటే వర్క్ ఉంటేనేమో కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటా, కానీ వర్క్ లేని టైంలో ఇట్లా ఎక్కువ తిరుగుతూ ఉంటా ఆఫీస్ అంతా. నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇది మా క్యాంటీన్ అనమాట, కెఫెటేరియా క్యాంటీన్ అంటే. సో అక్కడ నా కొలీగ్ చూస్తుంది, ఆమెకు కూడా ఏదో ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తీసుకుందామని చూస్తుంది కానీ ఏం దొరకట్లేదు. ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది, యాపిల్ పై బాగుండే అని తీసుకున్నామని టేస్ట్ అంత బాగాలేదు. మా ఆఫీస్ 12th ఫ్లోర్, అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందంటే ఆ వ్యూ కోసమన్నా ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది వ్యూ. ముందైతే వేరే ఆఫీస్ ఉంటుండే, ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మంచిగా ఇది రెనోవేట్ చేసినారు, అందుకే ఇంత కొత్తగా కనిపిస్తుంది. అండ్ మా ఆఫీస్లో స్టార్బక్స్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, అది కూడా చూపిస్తున్నాను నేను మీకు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకుంటా గ్యాప్లో ఇంకో స్నాక్ తిన్నా అనమాట. ఇంకా రిటర్న్ టు హోమ్. ఆ రోజు ఫ్రైడే అయ్యేసరికి ఇంకా కొంచెం ఒక 15 minutes ముందే లాగౌట్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటికి రీచ్ అయ్యేసరికి ఒక 40 minutes పడుతుంది. సో కొంచెం ముందే వచ్చేస్తే బాగుంటుంది కదా అని అందరు వెళ్ళిపోతుంటే నేను కూడా వచ్చేసిన. ఈరోజు ఫ్రైడే నైట్ కాబట్టి పెద్దగా చేసేది ఏం లేదు, మంచిగా ఫ్రెష్ అయ్యి ఏదైనా మూవీ పెట్టుకొని కుక్ చేసుకొని తిందామని అనుకున్నా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.